ముందు మేము ముగ్గురం కూర్చొని, ఎందుకంటే ఇది ప్యూర్లీ తమన్స్ క్రియేషన్, సారీ సుజిత్ క్రియేషన్. అది తమన్ దాన్ని మ్యూజికల్గా తీసుకొచ్చాడు. సో ఇవన్నీ కూర్చోబెట్టి భవిష్యత్తులో ఎలా చేయాలి, దీన్ని ఏ విధంగా చేయాలి, నాకున్న తక్కువ టైంని ఎక్కువగా ఎలా చేయగలగాలి, ఇవన్నీ చూసుకొని అభిమానులందరికీ కూడా మీరు ఇలాంటి సినిమా కోరుకున్న నన్ను ఇలా చూడాలని మీలో కొంతమంది వచ్చి సినిమా తీశారు, సుజిత్ తమన్. సో మీ అందరి కోసం ఐ విల్ బి పార్ట్ ఆఫ్ దిస్ ఓజీ యూనివర్స్. అంటే మొన్న నా కొడుకు అడుగుతున్నాడు, అకీరా, ఐ లైక్ దీనా, ఐ లైక్ హరీష్ ఉత్తమన్ క్యారెక్టర్, ఎలా బతుకుతాడంటారు. అది సుజిత్కి వదిలేస్తే బతికిచ్చేస్తాడు. నా లైక్ ఐ లైక్ హిస్ పెర్ఫార్మెన్స్. అరే తను ఎందుకు చంపేశారని. లేదురా సుజిత్కి అంటే, లేదు ఆర్టరీ తగ్గిపోయిందని, లేదు దానికి కట్టుకడతాలే పర్లేదు అంటే క్రియేషన్ ఈజ్ సో బ్యూటిఫుల్. లేదు అంటే దాని ముందుకు అదే తీస్తాడు అతను, ఆ క్యారెక్టర్ లేదనుకుంటే. సో ఇట్స్ ఆల్ పాసిబుల్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ క్రియేషన్. సో నా అభిమానులందరికీ, నా అభిమానులు చెప్పుకుని నాకు చాలా చిన్నగా ఉంటుంది. ఎందుకంటే సినిమా ఇస్ ఫర్ ఆల్, నాట్ జస్ట్ కన్ఫైన్డ్ టు వన్ హీరో ఆర్ సంథింగ్. నేను అందరి హీరోల సినిమాలు చూస్తాను. నేను ఐ అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ హీరోస్ హార్డ్ వర్క్. మన కాంతారాకు కూడా టికెట్స్ చూడకూడదంటే, అరే మన కలిపేద్దరు మన ఆర్ట్ ఫామ్ని దయచేసి అలా చేయకండి. దాన్ని ఏదో కొద్ది అంటే మీరు ఎప్పుడు నేనేం చూస్తానంటే, 10 మంది చేసిన తప్పుకి 1 కోటి మందికి ఎలా అప్లై చేస్తాం. సో ఆర్ట్ షుడ్ యునైట్ అస్, ఆర్ట్ షుడ్ స్ప్రెడ్, ఆర్ట్ షుడ్ నాట్ డివైడ్ అస్, ఆర్ట్ షుడ్ నాట్ స్ప్లిట్ అస్. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. అందుకని ఇది కట్ అక్రాస్ ఆల్ ద కంట్రీస్, స్టేట్స్కి వెళ్ళి అండ్ డిఫరెంట్ స్టేట్స్కి వెళ్ళి ఈ సినిమా ఇంత ఘనంగా చేసుకున్నందుకు, అంటే నేను నా కన్నీళ్ళు వచ్చి నిజంగా థియేటర్లో ఏడుస్తూ ఉంటే, పాపం నేను మీకు ఎంత మీ ఆకలిని తీర్చలేకపోయిన బాధ ఉండేది నాకు ఎప్పుడు. అది మీరు ఇది కదా కోరుకుంటే నేను ఇవ్వలేకపోయాను, నాకు ఎప్పుడు బాధ ఉండేది. బట్ నేను సినిమా కంటే పెద్ద చేస్తున్నాను. నేను చేస్తున్నాను పాలిటిక్స్, టఫ్ జాబ్. సినిమాల్లో విలన్స్ గొడవ పడేయటం అన్నీ ఈజీ, మంచిగా ఉండే. రియల్ లైఫ్ అలా ఉండదు, తలెగిరిపోవచ్చు కూడా. సెకండ్ హాఫ్లో విలన్ తలెగిరిపోయినట్టు. బట్ ఐ వాజ్ విల్లింగ్ టు టేక్ దట్ ఎక్స్ట్రా రిస్క్ బికాస్ ఓన్లీ ఫర్ ద లవ్ ఫర్ మై నేషన్. నా పిచ్చి నాకు నా దేశం. అందుకని అలాంటి నేను ఉండిపోయి నేను సినిమాని ఎక్కడో మైండ్లో వెనకాల పెట్టాను, బ్యాక్ బర్నర్లో పెట్టాను. చూద్దాం అలా ఉంటే ఉంటుంది, లేదు మన చేతిలో లేదని. అలాంటి సినిమాని మళ్ళీ పాలిటిక్స్ను ఇలా కొడితే మేము ఇలా కొడతామని చెప్పి నాకు చూపించారు వీళ్ళిద్దరు, తమన్ కానీ. సో అందుకని దాన్ని అభిమానులు ఇంత రిసీవ్ చేసుకున్నందుకు